సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అయ్యా సాయిబాబా దర్శనం నేను ఔరంగాబాద్ నుంచి వస్తున్నాను. సుదీర్ఘ ప్రయాణం చేత నా గుర్రం బాగా అలసిపోయింది. ముందు ఈ గుర్రానికి దాణా తీసుకొచ్చి పెట్టి తర్వాత బాబా దర్శనం చేసుకుంటాను అని చెప్పి ఆ వ్యక్తి దాణా తీసుకురావడానికి గుర్రం జీనుకి వేలాడుతున్నటువంటి గోనె సంచిని తిరగేసి దులిపాడు. మరుక్షణం రష్యమంటూ సంచిలోంచి ఏదో కింద పడింది. శ్యామ ఉలిక్కి పడుతూ గుడ్లప్పగించుకొని చూశాడు. అదొక బల్లి ఔరంగాబాద్ నుంచి ఆ ఖాళీ గోనె సంచిలో వచ్చింది. అందరూ చూస్తుండగానే ఆ బల్లి చరచరా పాకుతూ పోయి మసీదు గోడ మీద ఉన్నటువంటి బల్లితో జత కలిసింది. రెండు బల్లులు కిచకిచలాడుకుంటూ ఒకదాని చుట్టూ ఒకటి తిరగసాగాయి. శ్యామ, చూశావా ఆ బల్లులు ఎంత ఆనందంగా ఉన్నాయో. పాపం ఔరంగాబాద్లో ఉన్న తన చెల్లెల్ని ఒక్కసారి చూడాలని ద్వారకామాయిలో ఉన్న బల్లి నన్ను ప్రార్థించింది. అందుకే ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెల్ని రప్పించాను అన్నారు బాబా. నివ్వెరపోయాడు శ్యామ. బాబాకి సర్వజీవుల భాష తెలుసన్నమాట. అంటే బాబా సర్వజ్ఞతలనేది యథార్థమేనా అనుకున్నాడు. బాబా వైపు చూశాడు శ్యామ. బాబా మందహాసం చేసి, సర్వజీవ భాష జ్ఞానం ఉన్నవాడు ఆ భగవంతుడు అన్నాడు నర్మగర్భంగా. అదిరిపడ్డాడు శ్యామ. సర్వజీవ భాషా జ్ఞానం ఉన్నవాడే భగవంతుడు. అట్టి జ్ఞానం ఉన్న బాబా ఎవరు? ఆ భగవంతుడే కదా అని చెప్పి మనసులో అనుకున్నాడు. బాబా భక్తులలో ముఖ్యుడు రామచంద్ర పాటిల్. అతను షిరిడి వచ్చిన బాబాని దర్శించుకున్నప్పటి నుంచి గొప్ప మనశ్శాంతి పొందాడు. అందుచేత నిరంతరం ఏదో రూపంలో బాబా సేవిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఉరుసు, శ్రీరామనవమి ఉత్సవాల్లో, చావడి ఉత్సవాల్లో రామచంద్ర పాటిల్ ఉత్సాహంగా పాల్గొంటూ ఉండేవాడు. బాబాకి అతని మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది. ఉద్యోగరీత్యా షిరిడి గ్రామానికి పటేలు అయినటువంటి రామచంద్ర ఉత్సవ సమయాల్లోనే గాక మామూలు రోజుల్లో కూడా షిరిడి వచ్చి బాబాని దర్శించే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల వారికి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామ సేవకులను నియమించి తాను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవాడు. షిరిడి వచ్చే భక్తులు సంఖ్య కొన్ని సందర్భాలలో లక్షల్లోకి చేరిన శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకపోవడానికి రామచంద్ర పాటిల్ కర్తవ్య పాలనే కారణంగా అప్పుడు చెప్తారు. అతను పటేలు కాదు, దాదా అన్నారు బాబా ఒకసారి. శ్యామ నవ్వుతూ, ఈ పటేల్ని దాదా బిరుదుతో వస్తుందని చూశారా అన్నాడు. బాబా నవ్వి, వస్తాదులు కండలు పెంచుకొని కుస్తీలు పడతారు, కానీ ఈ దాదాని చూడు, అతడి ఒంట్లో చెంచాడు రక్తం, గుప్పెడు కండలు ఉన్నాయేమో, కానీ కుస్తీలు పట్టకుండానే షిరిడిని